సంపద సృష్టించడం, అభివృద్ధి చేయడం, వచ్చిన సంపదలో సంక్షేమానికి ఖర్చు పెడుతూనే ఇంకొక పక్క అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్తాం. ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సరే మనమందరం ఒక విషయం ఏంటో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద సృష్టించబడతా ఉంది. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అంత మునుపు ప్రపంచం అంతా మనల్ని చాలా చులకనగా చూసేవాళ్ళు. హిందూ గ్రోత్ రేట్ ఎగతాళి చేసేవాళ్ళు. అప్పుడు 2% 3% ఉండేది. ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సంపద సృష్టించడం అనేది సర్వసాధారణమైపోయింది. ఈరోజు మీరు చూస్తే దేశంలో ప్రపంచంలోనే గ్రోత్ రేటు మెరుగ్గా ఉండే ఏకైక దేశం భారతదేశం. అందుకనే ఇక్కడ మనం ఆలోచించేది ఒక పక్కన ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, కానీ కొంతవరకే ఇవ్వగలుగుతున్నాం. ఇంకో పక్క ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత P3 వచ్చింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ ఉంది, ఒక రోడ్డు ఉంది, ఒక టెలికాం ఉంది, ఒక పవర్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని తద్వారా మెరుగైన సేవలు అందించడమే కాకుండా వారు కూడా బాగుపడ్డారు. దీనివల్ల మొత్తం సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితికి వచ్చింది. నేను కూడా ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఆ రోజు ఆర్థిక సంస్కరణలు చేసినప్పుడు సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే పుష్ చేశాను. ఆ రోజు నేను ఆలోచించింది, సంపద వస్తే పేదరికం పోతుంది, ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ వస్తుంది అనుకున్నాం. కానీ అది అనుకున్న సులభంగా రావడం లేదు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. డబ్బులుండేవాళ్ళు బాగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు, డబ్బులు లేనివాడు నిరుపేదగా ఉన్నాడు. జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి. ఒక పక్క బిలినియర్స్, ఇంకొక పక్క 100 రూపాయల ఆదాయం రాని సమాజం. ఈ ఆర్థిక అసమానతల్ని బ్రిడ్జ్ చేయడం కోసమే ఈరోజు మనం తీసుకొచ్చిన విధానం P4 అని తీసుకొచ్చాం. ఇది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను ఒకటే కోరాను, ఈరోజు సమాజం వల్ల మనందరం ఇక్కడికి వచ్చాం. ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఐఎఫ్ఎస్ అయినా, గ్రూప్ 1 అయినా, మీడియాలో వచ్చినా మనం రావడానికి అవకాశం ఇచ్చింది సమాజం. కొన్ని అవకాశాలు ఉన్నాయి. ట్యాక్స్ పేయర్స్ ట్యాక్సులు కట్టారు, కాలేజీలు పెట్టారు, ఆ కాలేజీలో చదువుకున్నాం, మనం పైకి వచ్చాం. కానీ మనతో పుట్టినవాడు మాత్రం ఇంకా ఊర్లోనే ఉన్నాడు, ఇంకా పేదరికంలోనే ఉన్నాడు. మన బాధ్యత కాదా అని నేను అడుగుతున్నాను. చాలా మంది అంటున్నారు ప్రభుత్వమే చేయండి, మాకేం సంబంధం అని. కాదు, సమాజం వల్ల పైకొచ్చిన వారు తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే బిల్ గేట్స్ను చూశాం. ఆయన జీవిత కాలంలో 99% సంపాదించిన సంపద మళ్ళా సమాజానికి ఇచ్చేస్తున్నాడు. మొన్నే వేదాంత చూశాం, 75% సంపద సమాజానికి ఇవ్వడానికి ముందుకు పోతున్నాడు. ఇది ఒక ట్రెండ్ కూడా సెట్ అయింది. కానీ వాళ్ళు పెట్టే డబ్బులు కొన్ని సెక్టర్లకు పెడుతున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో నేను చెప్పాను, బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ, నాలెడ్జ్ని హెల్త్ విషయంలో, అగ్రిటెక్ విషయంలో, లేకపోతే విద్య విషయంలో ఖర్చు పెడతానంటున్నారు. ఇక్కడ మనం తీసుకొచ్చే విధానం మీరు చూస్తే పీపీపీ మోడల్లో హై నెట్వర్త్ ఉండే 10%, లాస్ట్ మైల్